ఏది ఏమైనా 3 లక్షల ఆదాయాన్ని నేను నికరంగా చూపిస్తాను. మినిమం తక్కువ నికరం అంటే ఖర్చులు పోను, దీంట్లో లేబర్ అయ్యే ఖర్చులు ఉంటుంది చూసారా, అది పోను 3 లక్షలు. ఇన్వెస్ట్మెంట్ అంటారా, అది వాళ్ళకున్న పరిధిలో వాళ్ళు చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మొదటి సంవత్సరమే నాకు డబ్బులు వస్తాయని నేను చెప్పను. ఏది రెయిన్ గన్ ఈ బెడ్స్ వేయటానికి అక్కడ మాగాణిలో మట్టి తవ్వి ఇక్కడ తీసుకొచ్చేసాము, బెడ్స్ వేసాము, చుట్టూతో ఫెన్సింగ్ వేసాము. ఇది వన్ టైం ఇన్వెస్ట్మెంట్. అవన్నీ మొదటి సంవత్సరం వస్తాయని నేను చెప్పలేను, కానీ దీర్ఘకాలంగా అయితే వస్తాయి. ఎందుకంటే సెక్యూరిటీ ఉండాలి. ఎందుకంటే ఇది మాగాణి భూములు కదా, మినిమంగానే ఊరు పశువులన్నీ వచ్చేస్తాయి, అప్పుడు మన పాడు చేసేస్తాయి. దానికోసం ఫెన్సింగ్ వేసుకోవాలి. ఇవన్నీ అదనపు ఖర్చులే. ఇప్పుడు మీరు అన్నాడు పిల్లర్స్, ఇవి ఆ కోణంలో నన్ను చూడొద్దు, ఇది చూడండి. మీరు మీ తరహాలో వెదురు బొంగులతో వేసుకోండి, ఖర్చులు తగ్గించుకోండి. ఇది నేను ఒక మోడల్గా చూపించాలి అనేది ఒకటి. రాష్ట్ర ప్రభుత్వాన్ని నిన్న కలిసిన తర్వాత సీఎం గారిని ఈ అధికారికంగా దీన్ని ప్రకటన చేస్తే నా సమయం ఒకటానికి సిద్ధంగా ఉన్నాను. ప్రతి మండలంలో ఒక మోడల్ తయారు చేయాలి. ఇది రేపు ఎదిగే పిల్లలకి, హై స్కూల్ పిల్లలకి, కాలేజీ పిల్లలకి ఆ మోడల్ అనేది ఒక దివ్యక్షేత్రం అవ్వాలి. అంటే వ్యవసాయం అనేది ఎలా చేయొచ్చు అనేది చెప్పడానికి. ఇది నా స్వార్థం ఏంటంటే ఈ టెంపరేచర్ తగ్గుద్ది భూమి మీద. 2 న్యూట్రిషన్ ఫుడ్, బజార్లో ఏది కొనుక్కోకర్లా ఇక్కడున్న వస్తువులతో మనం. మీకు అడ్డొస్తున్నాను మళ్ళీ. మీరు ఇది ఒక దివ్యక్షేత్రంగా, అంటే ఈ పంట పొలం అనేది ఒక దివ్యక్షేత్రంగా రాబోయే తరాలకి నిలవాలి ఈ మోడల్ అని చెప్పేసి అంటున్నారు కదా. ఆల్రెడీ మీ మాటలకు కానీ, లేదంటే మీలాంటి చాలామంది మాటలకు కానీ, సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ లేదంటే వ్యవసాయం మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చాలామంది వచ్చి ఆశించిన ఫలితాలు రాక వెనక్కి వెళ్ళిపోయే దీనిలో ఉన్నారు. అంటే ఎంత ఫాస్ట్గా వాళ్ళందరినీ మూమెంట్ని వ్యవసాయం వైపు తీసుకురాగలిగామో అంతే ఫాస్ట్గా వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయారు. ఏ కారణం వాళ్ళు వెళ్ళిపోయి అంటారు? అంటే మనం సరిగ్గా వాళ్ళని అవేర్నెస్ తీసుకురాలేకపోయామంటారా, లేదంటే ఆ కష్టం వాళ్ళకి అడాప్ట్ చేసుకోలేకపోయారంటారా? చాలా ఉన్నాయండి ఈ ప్రశ్నలకి సమాధానాలు చెప్పాలంటే. ఫస్ట్ సమగ్రవంతంగా ఇంట్లో వాళ్ళందరూ దీన్ని అర్థం చేసుకోవాలి. అంటే సాధారణంగా భార్యకి ఇంట్రెస్ట్ ఉందనుకోండి, భర్తకు ఉండాలని లేదు, భర్తకు ఉంటే భార్యకు ఉండాలి, వీళ్ళిద్దరికి ఉంటే అమ్మ నాన్నలకు ఉండాలి లేదు, వాళ్ళకుంటే అత్తమామలకు ఉండాలి లేదు. ఇది 6గురికి సంబంధించిన విషయం. అటు అమ్మా నాన్న, ఇటు అమ్మా నాన్న, వీళ్ళందరినీ అధిగమించి ఒకే భావజాలు ఉన్నవాళ్ళు మేజర్ వాళ్ళ మనందరు తిరిగి వెళ్తాకి. నేను ఇన్నేళ్ళు ప్రయాణంలో చూసింది, నాకు తెలిసిన వాళ్ళు యుఎస్ఏ నుంచి వచ్చేసారు. యుఎస్ నుంచి వచ్చేసి ఇక్కడ వ్యవసాయం చేయాలన్నారు. ఎందుకంటే వాళ్ళ అబ్బాయికి హెల్త్ ఇష్యూ వచ్చింది. తండ్రి అంటాడు, ఇక్కడ నీ వర్కర్స్ మాట వినరు, నీ డబ్బులు పోసేస్తావు, ఎరువు లేకుండా పంటలు పండవు, ఆవుతో వ్యవసాయం అయ్యేది కాదు, నువ్వు వెళ్ళిపో అని రోజు అతని ఇంట్లో ఇక్కడ ఉన్న వాళ్ళు తల్లిదండ్రులు ఆఖరికి ఏ స్థాయికి లేరంటే వాళ్ళ ఊర్లో వర్కర్స్ని ఇతని పొలంలోకి వస్తే రేపు నీ పని ఉను అని చెప్పి తండ్రి వాళ్ళ ఇళ్ళకి చెప్పించారు సందర్భాలను. అలానే వెళ్ళిపోతాడు, అలాగే చేశారు, అలాగే పంపించేశారు. అంటే ఇది రేపు మనం ఏం తినాలి, డబ్బుతో ఆరోగ్యం రాదనేది అందరికీ తెలుసు కదా. డబ్బుతో ఏముందంటే హాస్పిటల్లో సౌకర్యాలు పెరుగుతాయి, ఇది మర్చిపోయాం మనం, ఇది ఎక్కడో మిస్ అయ్యాము, ఇట్లా గడిపేస్తున్నాము. ఇది ఈ భావజాలం అనేది 6గురికి ఉండాలి ఇంట్లో, అప్పుడు వ్యతిరేకత రాదు. ఇది ప్రధానమైన కారణం నేను గమనించింది. 2 లేబర్ సమస్య. ఇది అంటే అంకిత భావంతో పనిచేసే మనుషులు దూరం జరిగి 40 ఏళ్ళు అయిపోయింది. ఇప్పుడు లేరాళ్ళు, యజమాని ఉన్నా లేకపోయినా చేసేవాళ్ళు. ఈ కారణం మనిషి మంచోడేనండి, మనిషి తప్పు కాదు, మనిషి తింటున్న ఆహారం అలా ఉంది. అందుకని యజమాని ఉన్నప్పుడు ఒకటి, యజమాని లేనప్పుడు ఉన్నారు. అందుకని వీళ్ళకి సత్సంగం చెప్పాలి, అంటే మనం మంచి మాటలు చెప్పాలి. యజమాని ఇది ఎక్కడ జరగట్లేదు. ఈ దుస్థితి మనం ఎందుకు వచ్చాము అనేది విడమర్చి ఏ యజమాని కూడా వర్కర్కి చెప్పడం. నేనున్నా నేను లేకపోయినా నా పనిలో ఇక్కడ 10% 15% తేడా వస్తుంది, మనిషి ఉన్నా నేను లేకపోయినా. ఆ భావజాలం నేను వాళ్ళే ఎక్కించా. భాషతో సంబంధం లేదండి, ఆహారం కూడా ఖచ్చితంగా మేమేం తింటున్నాం అది వాళ్ళకి పెడతాం, ఇంకా వేరే ఏమి ఉండదు. ప్రతిదీ మేము తినేది వాళ్ళకి ఇస్తాం, వాళ్ళు తినేది మేము తింటాం. ఇది చేస్తున్నప్పుడు వాళ్ళల్లో భాషకు సంబంధం లేదు, మన కదలికలను వాళ్ళు గమనిస్తారు, మనం దేని గురించి ఆలోచిస్తుంది. అసలు భాష అనేది అక్కర్లేదు. ఇదంతా బెంగాలీ వాళ్ళు 20 మంది ఉన్నారు నా దగ్గర. 10 మంది ఇక్కడ ఉన్నారు, 10 మంది వికారాబాద్లో ఉన్నారు.
ఈ పని వాళ్ళకి మనం చెప్పకపోవటం ఒకటి, తర్వాత చిన్న తప్పు చేస్తే ఆవేశపడి తొందరగా మాట్లాడకూడదు. పాపం కడుపు కోసం వాళ్ళు ఇన్ని రాష్ట్రాలు దాటి వచ్చారండి. తెలుసో తెలియకో తప్పు చేయంగానే మనం ఆవేశపడకూడదు, విడమర్చి చెప్పాలి. ఈ ఓపికగా సహనం మనం పెంచుకున్నప్పుడు ఈ రోజు కాకపోతే రేపైనా అర్థం చేసుకుంటారు. ఇలా అన్ని రకాలుగా ఆలోచించాలి. ఆలోచిస్తే ఖచ్చితంగా చేసిన వాళ్ళు ఉన్నారు, చేస్తున్న వాళ్ళు ఉన్నారు. మీరన్నట్టు వెనక్కి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఎక్కువ శాతం ఉన్నారు. ఆ ఎక్కువ శాతం మంది ఎక్కువ ప్రోపగండా చేస్తారు, చేసాము చాలా కష్టాలు పడ్డాము అని చెప్పేసి. ఇందులో ఎంజాయ్ చేసే వాళ్ళు ఉన్నారు, మీరు అన్నట్టు కాదంటే. సబ్జెక్టు జనరల్ సబ్జెక్ట్ వచ్చాను సార్. ఇప్పుడు ఈ మోడల్లో ఈ ఎకరంలో ఎన్ని రకాల పంటలు ఉన్నాయి మొత్తం ఓవరాల్గా? దీంట్లో అండి మీరు రూట్ క్రాప్స్ నుంచి చూసుకుంటే మనం అల్లము, తర్వాత పసుపు, కంద, చామగడ్డ, ఇవి దీంట్లో ఉన్నవి. అక్కడక్కడ ముల్లంగి వేసాము. ఇది ఇంకా దీంట్లో మనం మధ్యలో బెడ్కి 7.5 అడుగులండి. ఇది మునగ చెట్లను చూసారా, ఆ మధ్యలో మల్లి పెట్టాము, కరివేపాకు పెట్టాము, దొండ తీగలు పెట్టి దొండ తీగలు దానికి ఎక్కించాలని చేసాము. ఇది అంటే ఇప్పుడు మనకి రూట్ క్రాప్స్ 4 వచ్చినాయి. కరివేపాకు ఒకటి 5, దొండ ఒకటి 6, మల్లిలో ఒకటి 7 రకాలు వచ్చినాయండి ఇక్కడికి. అలాగే మునగ 8, అరటి 9, బొప్పాయి 10, తర్వాత వట్టివేరు 11. తర్వాత దీంట్లో మేము పెట్టకుండా మొలిచిన మొక్కలు కొన్ని ఉన్నాయి.